హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది 10వ షెడ్యూల్లో ఉండడంతో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఇదే పేరు కొనసాగింది. గడువు ముగియడంతో పేరు మార్చుతున్నారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది 10వ షెడ్యూల్ను ఉండడంతో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఇదే పేరు కొనసాగింది. అయితే గడువు ముగియడంతో పేరు మార్చుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్. సుజన, హైదరాబాద్ లోని ప్రసిద్ధిగాంచిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు ఇక మారనుంది. ఆ పేరుకు కొత్త పేరు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పటికే విభజన హామీలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, మన రాష్ట్రంలో మొత్తంగా కూడా ఉద్యమకారుడు పత్రికా సాంస్కృతిక బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి మాట్లాడితే దాదాపు ఈ మేరకు మా పొట్టి శ్రీరాములు గురించి ఒకసారి మాట్లాడుతున్నాడు. యూనివర్సిటీ మాట్లాడితే మొత్తంగా 1985 డిసెంబర్ 2న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ వర్సిటీకి ప్రారంభించింది. మరి విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. అప్పటి నుంచి ఆ పేరు వర్సిటీ కొనసాగుతుంది. అయితే 10వ షెడ్యూల్లో ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా విడిపోయినాయి. మరి ఇప్పటి వరకు పేరైతే మార్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడాదితో గడుస్తుపోతున్న అయిపోయి మరి వర్సిటీ పేరు మార్చేందుకు మార్గం అయితే చాలా సుగమమైంది. ఇప్పటికే వర్సిటీ కేవలం తెలంగాణ విద్యార్థులు మాత్రమే దాంట్లో ఎంట్రన్స్ ఉంటుంది. మరి కొంచెం తగ్గట్టుగా నోటిఫికేషన్ అయితే జారీ చేస్తున్నారు. సో తాజాగా పొట్టి శ్రీరాముల పేరును తొలగించి ఆ యూనివర్సిటీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి ఏదైతే 1986 మే 28న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇటికాలపాడులో ఆయన జన్మించారు. మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆయన న్యాయ విద్యను అయితే పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం పాటు న్యాయవృత్తి బట్టి మంచి ఒక పండితుడు ఆయన పేరు పట్టారు. 1926లో ఆయన నెలకొన్న గోలకొండ పత్రిక తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలు గమనంలో ఒక మైలురాయిగా అయితే నిలిచిపోయింది. మరి గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండేవి. మరి సురవరం ప్రతాప్ రెడ్డి పత్రిక సంపాదకుడిగా, ఓవైపు పరిశోధకుడిగా, రచయితగా, పండితుడిగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా ఆయన చాలా వరకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అయితే పేరు సంపాదించుకున్నారు. మరి తెలంగాణలో కవులే లేరు అనేటువంటి అప్పటి దాదాపు తెలంగాణనే చిన్న చూపు చూసేవాళ్ళు. అనాదిగా కూడా తెలంగాణ అంటేనే చాలా చిన్న చూపు చూసేవారు. తెలంగాణలో కవులే లేరు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసేవారు, చాలా వరకు వెక్కిరించేవారు. అలాంటి నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్నటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని ప్రచురించారు. జీవిత శ్రమంకంలో రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. 1952లో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు అయితే ఎన్నికారు. అనంతరం ఏడాదికి ఆయన 1953 ఆగస్టు 25న ఆయన కన్నుమూశారు. సో 55లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకు లభించింది. సో తాజాగా ఆయన సేవలను కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు వర్సిటీకి ఆయన పేరు పెట్టేందుకైతే నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగ్గట్టు 20న జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆ పేరును కూడా కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మహేందర్.